2015 ఆగస్ట్ 23rd 24th ఫస్ట్ కేసు నా పైన ఫైల్ అయింది. 2015. ఓకే. ఆ రోజు ఏదో రైతుల గురించి, ఆ రోజు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్, ఉత్తమన్న పిసిసి ప్రెసిడెంట్, పొన్నా లక్ష్మి గారు అప్పుడే పిసిసి ప్రెసిడెంట్కి వెళ్ళి దిగినారు. ఇప్పుడు కూడా గుర్తుంది. ఒకే రోజు 7 కేసులు పెట్టారు నా పైన. ఒక్కరోజే అంటే 8 సంవత్సరాల్లో 88 కేసులు. ఆ ఫస్ట్ డే నాకు తాకిన జట్కానే ఒక్కరోజే 7 కేసులు, 7 పోలీస్ స్టేషన్లు తిప్పారు నన్ను. ఏదో ధర్నా అయితే అంతటా మేమే చేసినామని చెప్పని ఆ రోజు నా పైన. దాని తర్వాత క్రమక్రమాన కేసులు పెరుగుతూ ఉండే, ప్రొటెస్ట్లు కూడా. ఇక మనిషిని సప్రెస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు రివోల్ట్ అయి పోరాటం చేస్తాం. ఏమి చేయకపోయినా కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. రివోల్ట్ అయినాక ఏం చేశారు, ఇట్లా ఇంత లేడని చెప్పి జైల్లో పెట్టారు. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? ఫస్ట్ టైం నేను జైల్లో ఉంది 4 days ఉన్నాను. తర్వాత కోవిడ్ టైంలో ప్రతిబంధం. సెకండ్ టైం జైల్లో ఉన్నప్పుడు సెకండ్ ఇష్యూ హాస్పిటల్, సెకండ్ కోవిడ్ అప్పుడు మల్లారెడ్డి దానప్పుడు, అప్పుడు దాదాపు 9 రోజులు జైల్లో ఉన్నాను. మొత్తం సుమారు 45 days to 50 days మొత్తం 4 సార్లు జైలుకు పోయినాను. 4 సార్లు. రాహుల్ గాంధీ గారు వచ్చింది ఇప్పుడు మూడోసారి. ఏదో ఉస్మానియా యూనివర్సిటీ కేసు అది చేసినప్పుడు అదైనప్పుడు 4 to 5 times, అంటే 5 times అనుకోండి. ఒకసారి పోయి వచ్చినాను, 5 సార్లు జైలుకు వెళ్ళినాను. రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఇష్యూ అయినప్పుడు వచ్చినాను. అప్పుడు దాదాపు 14 రోజులు జైల్లో ఉన్నాను. ఓకే. అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు జైలుకు వచ్చి. అంటే రాహుల్ గాంధీ గారు వచ్చిన సందర్భము, అప్పుడున్న పరిస్థితికి అది నాకు చాలా పెద్ద మోరల్ బూస్ట్ అది. ఎందుకంటే దానికంటే సంవత్సరం ముందే నేను హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి సొంత పార్టీ వాళ్ళు తిడుతున్నారు, బయట పార్టీ వాళ్ళు తిడుతున్నారు. సొంత పార్టీ వాళ్ళు అయ్యో పాపం అని తిడుతున్నారు, బయట వాళ్ళు మంచిగా అయిందని తిడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక బాధ అనుభవిస్తూ నా కార్యక్రమాన్ని నేను చేస్తూ డిమారలైజ్ అయి ఉన్న సమయంలో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వస్తారు, నేను జైల్లో ఉన్నా, కనీసం నేను కలవలేకపోతున్నా అని ఒక బాధ నా లోపల ఉన్నా, నేను నాతో ఉన్నోళ్ళకి చెప్పుకోలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఇద్దరు కలిసి స్వయాన రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే రాహుల్ గాంధీని కలిస్తే చాలనుకుంటారు చాలా మంది. అవును, అంతే కదా. అసొంటి రాహుల్ గాంధీ గారు చెంచల్ కూడా జైలుకి నాతో పాటు నా ఎన్ఎస్ఏ బృందాన్ని కలవనీకి ఏదైతే వచ్చి వారు మేమున్నాం నీకు అండగా ఏదైతే బూస్ట్ ఇచ్చిందో మీరు చూసుకుంటే, ఆ రాహుల్ గాంధీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నేను తీసుకున్న ప్రోగ్రామ్స్ బాసర IIIT, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, JNTU, TSPSC పేపర్ లీకేజ్, రెండోసారి Group 1 క్యాన్సలేషన్, ప్రతి ఒక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం లెక్క తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ మోరల్ బూస్ట్ అండ్ సపోర్ట్ మేమున్నాం నీకు అనేది అయితే ఇచ్చిండ్రో ఆ ధైర్యంతో నేను ఫైట్ చేయగలిగిన. లేకపోతే దానికంటే ముందు ఫస్ట్ కేసులు పెట్టారు, తర్వాత జైల్లో పెట్టారు, తర్వాత పక్కటి ఎముకలు కొట్టారు, దాని తర్వాత రిప్స్ ఫ్రాక్చర్ అయినాయి. హాస్పిటల్ ఉన్నాను. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా పడతారా పోలీసులు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని బెదిరించడానికి ఏం చేస్తారు? మొదట కేసులు, రెండోది జైలు. ఆ రెండింటికి ఉడినకపోతే మూడోది భౌతిక దాడికి దిగుతారు. ఆ మూడోది ఉడినకపోతే లాస్ట్ కి PD యాక్ట్ కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొని టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది లాస్ట్ స్టేజ్, ఎండ్ అది. దాని తర్వాత ఏముంటుంది? PD యాక్ట్. ఇంకా ఒక్కసారి టాస్క్ ఫోర్స్ లో పోయి టాస్క్ ఫోర్స్ వాళ్ళు సపరేట్ గా మనం టార్గెట్ చేస్తూ లాస్ట్ స్టేజ్ లో ఇప్పుడు అదే అయింది కదా. లాస్ట్ 6 months లో నన్ను అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ 36 గంటలు 42 గంటలు తీసుకెళ్లడము. నేను ఎక్కడ ఉన్నా నెక్స్ట్ అదే స్టేజ్ ఉండే. బహుశా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే భారతదేశం మొత్తంలో ఒక విద్యార్థి నాయకుని పైన అర్బన్ నక్సలైజ్ యాక్ట్, PD యాక్ట్ పెట్టే పరిస్థితి ఉంటే 100% ఫస్ట్ ప్లేస్ బల్మూరి వెంకట్ ఉండేటోడు. 2 సంవత్సరాలు లోపల ఉండేవాడు. 100%. అంటే పెట్టినాక మేము కోర్టుకు పోయి అప్పీల్ వేసుకుని మినిమం 6 నెలలు. రాజా సింగ్కే వారికే ఎమ్మెల్యే గారికి ఆయనకే పడ్డది. 5 నెలలు పట్టింది. అంత ఉండి వ్యవస్థ ఉండి కేంద్రంలో వాళ్ళ పార్టీ ఉండి అటు ఇటు ఉండి నేను లోపల పోతే తక్కువ ఒక 10 నెలలన్నా 10 నెలలు జైల్లో ఉన్నాక అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్టు అయిపోతుంది. బల్మూరి వెంకట్ అంటే ఎవరు కూడా మర్చిపోతుంది పరిస్థితి. కొట్టేవాళ్ళ బాగా అంటే ఇండివిజువల్ గా ఎట్లా అంటే గ్రూప్ లో ఉన్నప్పుడు టార్గెట్ చేసేవాళ్ళు, స్టేషన్ ఎత్తుపోయిన తర్వాత దాడి చేసే వాళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు పట్టుకున్నప్పుడు ఏ రకంగా లిఫ్ట్ చేయాలి, కొట్టాలన్నప్పుడు ఏ ఎముకలలో గుద్దాలి, ఎక్కడ కొడితే దెబ్బ కనబడకుంటుంటది, అవన్నీ టెక్నిక్స్ వాళ్ళకి తెలిసి ఉంటాయి. ఎక్కడ ప్రెస్ చేస్తే కింద పడిపోతారు, అవన్నీ ఆ టెక్నిక్స్ ప్రయోగిస్తుండే. కాదు వెంకట్, కొట్టించుకొని ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి అనేది నా ముందైతే ఏ రోజు మా అమ్మ నన్ను సరే వెనక పాపం తను బాధపడి ఏడ్చి ఉంటుంది, బట్ నా ముందు ఏ రోజు తను ఆ రకంగా చెప్పలేదు. ఏం కాదు టెన్షన్ పడకు, యువకునివే కదా అతుక్కపోతాయి, సెట్ అయిపోతుందిలే జల్దీ. తర్వాత వాళ్ళు తను బాధపడ్డాగా నా దగ్గరకు వచ్చి తను ఎప్పుడు నాకు మా మదర్ అట్ ద సేమ్ టైం మా పిన్ని, ఎందుకంటే ఇద్దరు కలిసే ఉంటారు, ఇద్దరు
పేరెంట్స్ లెక్క ఏది ఉన్నా కూడా నాకు టెన్షన్ పడక మేము ఉన్నాం కదా, ఎందుకు టెన్షన్ అవుతున్నాం. ఎవరన్నా తప్పు మాట్లాడినా మా అమ్మ గురించి, మా అమ్మతో ఎవరన్నా వేరే రకంగా మాట్లాడినా మా పిన్ని ఇమీడియట్గా వచ్చి స్టాండ్ తీసుకుంటాడు. వాడి గురించి ఏం మాట్లాడుతారు, వాడు చూపిస్తాడు, మాకు వానిపై నమ్మకం ఉంది, వాడు చేసి చూపిస్తాడు అని చెప్పాను. సో నాలో చిన్నప్పటికెళ్ళే వాళ్ళు నా పైన నమ్మకము, భయపడుతూ సాధించాలని ఒక పట్టుదలతోటి కష్టపడ్డాను. అండ్ ఏ రోజు కూడా స్వార్థం లేకుండే అన్నాను. అంటే నేను ఏదో అయిపోవాలి, నాకు ఈ పోస్ట్ వచ్చేసేయాలి. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక కూడా ఏదో ఒక మంచి కార్పొరేషన్ లేకపోతే ఏదైనా పదవి కట్టబెడతారనే ఆలోచనలోనే నేను ఉండే. నేను వాస్తవానికి అడగలేదు కూడా. ముఖ్యమంత్రి గారిని నేను కలిసిన 2-3 సందర్భాలు, అంటే వారు ముఖ్యమంత్రి అయినాక కూడా వారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే 2-3 సందర్భాల్లో నేను సమస్యల గురించే చెప్పిన. మనం ఈ మాట ఇచ్చినాం, ఇది చేయాలి, ఇది చేయాలని తప్ప నాకేమి ఇస్తారు, నాకు ఈ పదవి కావాలని వారితో రోజు మాట్లాడాలి. అంటే వారికి కూడా తెలుసు అది క్లియర్ గా. అడిగిన ఒక సందర్భంలో వారిని అడిగినా కూడా ఆర్గనైజేషన్ పార్టీ పరంగా పోస్ట్ అడిగిన నేను. పార్టీ పరంగా నాకు అంటే ఇప్పుడు నా ఏజ్ 30 వచ్చింది, నేను ఇంకా NSYలో పనిచేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది ఇంకొకరికి ఆల్రెడీ దగ్గర నేను 9 సంవత్సరాలు వర్క్ చేసినాను, సమయం వచ్చేసింది, ఇది ఇంకొకరికి ఇవ్వాలి. సో నాకు వేరే ఇతర బాధ్యత ఏదైనా అప్పచెప్తే ఇంకొకరిని తీసుకొస్తే నెక్స్ట్ లీడర్షిప్ ని మనం ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతామని ఆ సందర్భంగా చెప్పినప్పుడు పార్టీ ఆర్గనైజేషనల్ పోస్ట్ అడిగిన తప్ప గవర్నమెంట్ నాకు ఇది కావాలి, ఇది కావాలని. కాకపోతే కేసులు మటుకు ఎట్లా ఏ రకంగా ఎందుకంటే నా ఒక్కరి పైన కాదు కదా, నాతో పాటు ఎంతో మంది పైన స్టూడెంట్స్ పైన కేసెస్ ఉన్నాయి. సో ఆ కేసెస్ గురించి మాట్లాడినా.